మళ్ళీ ఎంత మొహమాట అసలు ఎప్పుడు చూడలేదు నేనైతే. ఇప్పుడు ఎడిటర్ శ్రీధర్ గారు ఎక్కడ ఉన్నారు? ఆయన్ని చూసి నేర్చుకుందాం. చూడండి, మీరు ట్రైనింగ్ ఇవ్వాలి ఇప్పుడు ఎలా మాట్లాడాలి అని. హలో, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈ సిరీస్ని పెద్ద హిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నిన్నటి నుంచి మొత్తం ఎదుగుతున్నా, ఎక్కడ చూద్దామన్నా ఒక నెగిటివ్ రివ్యూ కూడా దొరకట్లేదు. సో అంత బాగా అంత బాగా అందరూ కోఆపరేట్ చూసి ఆదరించినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ప్రాజెక్ట్లో నన్ను ఎడిటర్గా ఛాన్స్ ఇచ్చినందుకు సాయన్నకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ టోటల్ ఈటీవీ టీమ్కి థ్యాంక్ యూ. ప్రమదేశ్ బ్రో థ్యాంక్ యూ. మనోడు స్క్రిప్ట్ని ఎప్పుడు మైండ్లో పెట్టుకొని తిరుగుతుంటాడు, ఎప్పుడైనా పేజీలు చదువుతుంటాడు. సో దాంతోపాటు డిఓపి రెహాన్ చాలా బాగా చేశారు బ్రో. రైటర్ రాజశేఖర్ బ్రో చాలా బాగా రాశారు. నాకు కొన్ని పంచులు మీకు ఆల్రెడీ చెప్పాను, చాలా బాగున్నాయి. అండ్ డైరెక్టర్ వినోద్ అసలు కలిసిన సెకండ్ డేకే క్లోజ్ ఫ్రెండ్ అయిపోయాడు. అంత మంచి కోఆపరేటివ్గా ఉంటాడు ఎడిట్లో. ఏది చెప్పినా అది ఎందుకు ఏంటి అని ఆలోచిస్తాడు, కానీ అది రిజెక్ట్ చేయడానికి చూడ్డు. సో తర్వాత వినోద్ దగ్గర ఉన్న అన్ని స్క్రిప్ట్లు నాకు తెలుసు. నెక్స్ట్ బ్లాక్ పోస్టర్లు కొట్టబోతున్నాడు చెప్పాడన్నా నాకు ఎడిటర్లో. సో శరత్ అన్న ఎప్పుడు ప్రొడ్యూసర్గా బిహేవ్ చేయడు, ఒక ఫ్రెండ్ లాగా బిహేవ్ చేస్తుంటాడు. ఎడిటర్ రూమ్లోకి వచ్చి పని చేద్దాం అంటే పని చేయనీయకుండా ఆడుకుంటుంటాడు మాతోటి. ఎంత పెద్ద మాట ఇది. నిజంగానే ఆడుకుంటుంటాడు ఎడిటర్ రూమ్కి వచ్చి, మాతోటి ఆడుకుంటాడు. తర్వాత విరాజ్ బ్రో చాలా బాగా చేశారు బ్రో. అసలు మీ పర్ఫార్మెన్స్కి 7th ఎపిసోడ్లో ఇప్పుడు రిపీట్ ఆడియన్స్ ఉన్నారంట, అది కేవలం మీ పర్ఫార్మెన్స్ వల్లే. టెరిఫిక్ బ్రో. అండ్ హీరోయిన్ యశస్వి గారు చాలా బాగా చేశారు. అండ్ అదర్ ఆర్టిస్ట్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. అండ్ మీ ఫ్రెండ్, మీ కో ఎడిటర్